పెట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఏం చేయబోతున్నది భారత్ అన్నది, ఏం చేసిందో ఏం చేయబోతున్నదో చూపించింది. ఏం చేయబోతుందో తర్వాత సంగతి సార్. ఏం చేసింది అనేది ఇక్కడ మన పాయింట్ టు బి నోటెడ్ అండి. జై హింద్ ఫ్రెండ్స్. అందరికన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడాను జై హింద్ అండి. నిజంగా చెప్పాలంటే కనుక ఇండియన్ ఆర్మీకి ఎ బిగ్ సెల్యూట్ సార్. జబ్ తక్ తోడ్తీ నహీ తబ్ తక్ ఛోడ్తీ నహీ అన్న సిద్ధాంతాన్ని నమ్మినటువంటి ఆర్మీ మన ఇండియన్ ఆర్మీ. ఈ రోజున పాకిస్తాన్ మక్కలు ఇరగొట్టడం అంటే ఏంటనేది చాలా స్పష్టంగా సుస్పష్టంగా 70mm స్క్రీన్ పై వేసి చూపించింది. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక భారత ఆర్మీ వచ్చేసి, భారతదేశ ప్రభుత్వం వచ్చేసి చాలా చాకచక్యంగా, చాలా 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 దూరదృష్టితో ఎక్కడ కూడాను ఇది ఒక వార్ అన్న సంకేతాలు లేకుండా ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడాను ఎవరైతే నార్మల్ పాకిస్తానీ సివిలియన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎక్కడ కూడాను అటాక్ చేయలేదు. కానీ సెకండ్ పాయింట్ లో చూస్తే కనుక అక్కడ పాకిస్తాన్ ఏదైతే మీడియా ఉందో పూర్తిగా ఏంటంటే పురాతనమైనటువంటి తవ్వకాల్లో దొరికినటువంటి వీడియోల్ని తీసి ఫేక్ వీడియోస్ ని ప్రచారం చేస్తూ మొత్తం ప్రపంచం యొక్క సింపతిని గెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 5 చోట్ల దాడులు కనుక జరిగితే స్వయాన పాకిస్తాన్ లో ఏదైతే అగ్రీడ్ ఇంటర్నేషనల్ బార్డర్స్ మరియు లైన్ ఆఫ్ కంట్రోల్ పిఓకేవి ఉన్నాయో వీటిని దాటి పాకిస్తాన్ సాల్వెంట్ టెరిటరీ ఏదైతే ఉందో దాంట్ లోపలికి వెళ్లి 4 చోట్ల అటాక్ చేయడం జరిగిందండి. 90 మందిని 9 రౌండ్లు 90 మందిని మట్టుమాయం చేయడం జరిగింది. ఉన్నటువంటి సమాచారం మేరకు ఏంటంటే దీంట్లో పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఈ మొత్తం అంశాన్ని సింపుల్ గా కనుక ఒక్కసారి దీన్ని విశ్లేషిస్తే కనుక నంబర్ 1 అందరికన్నా ముందు మీకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్న పేరు నిజంగా అవసరం అండి. అందులో అసలు అనుమానమే లేదు. ఎందుకంటే ఈయన కొడుకులు అంటే నాకు అది మళ్ళీ కోపం వచ్చేస్తుంది, బట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ యూ షుడ్ నాట్ యూజ్ ఇట్. బట్ ఈ స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళు నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి దాని తర్వాత జిప్ ఓపెన్ చేసి చూసి ఇదంతా ఏంటంటే భారతదేశంలో ఒక కుట్ర పన్నుదాము, అక్కడ పాకిస్తాన్ సెనేటర్ కూడా చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో బాబ్రీ మసీద్ గురించి కానివ్వండి, లేదంటే కనుక ఏదైతే మన సిక్కు సోదరుల గురించి తీసుకొని కానివ్వండి చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో ఇది మా భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీద్దామని చెప్పేసి వారు ప్రయత్నం చేశారు. కానీ వి స్టూడ్ ఆల్ 140 కోట్ల మంది భారతీయులు అందరూ కూడాను కలిసి వి యాజ్ అన్ ఇండియన్స్ గా నుంచొని ఈ రోజు తిప్పికొట్టాము. నిజంగా బిగ్ సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. ఏదైతే కేవలం మా మహిళా సోదరి మండలి యొక్క సింధూరాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం ఏదైతే చేశారో చాలా సెంటిమెంట్ గా ఈ ఆపరేషన్ సింధూరా అనేది పెట్టి చెప్పు దెబ్బ కొట్టినట్టు కొట్టారండి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి వీళ్ళందరినీ కూడా మహిళల్ని వదిలేస్తే ఈ రోజు భారతదేశ ఆర్మీ ఇద్దరు మహిళల్ని అక్కడ ఉంచి వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద అంశం సార్. 3వ అంశం ఏంటంటే నాకు 1965వ సంవత్సరంలో జరిగినటువంటి